135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ప్రస్తుతం హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనేవారు ఎలర్ట్. రూపాయి కూడబెట్టి మీరు కొనే ఇల్లు FTL లో కానీ బఫర్ జోన్ లో కానీ లేదు కదా. బిల్డర్ను గుడ్డిగా నమ్మేస్తున్నారా? అయితే మీరు కొనే ఇల్లు లేదా మీరు ఉంటున్న ఇల్లు FTL లో కానీ బఫర్ జోన్ లో కానీ ఉందో లేదో మీరే చెక్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీగా. ఎలాగో వివరంగా తెలుసుకుందాం. తెలంగాణలో హైడ్రా అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం 2 నెలల్లోనే ఏకంగా 111 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి తాట తీస్తోంది హైడ్రా. అయితే హైడ్రా అమలులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా బఫర్ జోన్, FTL అనే పదాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి బఫర్ జోన్, FTL తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వేలాది గొలుసుకట్టు చెరువులున్నాయి. ఒకప్పుడు అంతా బాగానే ఉండేది, కానీ రాను రాను రియల్ ఎస్టేట్ పెరిగింది. దీంతో కబ్జాలు మొదలయ్యాయి. కబ్జాలు చేసేందుకు చెరువులు వాడుకున్నారు. చెరువులను కప్పేసి నిర్మాణాలు చేపట్టారు. అలా హైదరాబాద్లో కొన్ని చెరువులు కనుమరుగయ్యాయి. మరికొన్ని ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి. ఆ కారణంగానే వర్షపు నీరు ఎక్కడికి వెళ్లే దారి లేక ఇండ్లలోకి వచ్చి చేరుతోంది. ఇదిలా ఉంటే సాధారణంగా వర్షాలు పడగానే చెరువులు నిండుతాయి. అలా చెరువు పూర్తిగా నిండిన సమయంలో నీరు ఎక్కడి వరకు అయితే ఉంటుందో దాన్ని FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిగా గుర్తిస్తారు. నీరు తగ్గినా కూడా అంతకుముందు ఎక్కడి వరకు అయితే చెరువులో నీరు ఉండేదో అది FTL కిందకే వస్తుంది. ఈ FTL జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, కానీ చెరువులో నీరు తక్కువగా ఉన్న సమయంలో FTL పరిధిలో వ్యవసాయం చేసుకోవచ్చు. ఇక బఫర్ జోన్ అంటే భారీగా వర్షాలు కురిసినప్పుడు చెరువు FTL పరిధి నుంచి కూడా విస్తరించేందుకు అవకాశం ఉండాలి. కాబట్టి FTL చుట్టూ కొంత ప్రాంతాన్ని ఖాళీగా వదిలేస్తారు. అంటే చెరువు ఉన్న ఎకరాలు బట్టి ఆ చెరువు చుట్టూ స్థలాన్ని వదిలేస్తారు. అది 50 మీటర్ల నుంచి 9 మీటర్లు కావచ్చు. ఆ వదిలిపెట్టిన భూమినే బఫర్ జోన్ అంటారు. నదులకు ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. పెద్ద పెద్ద జలాశయాలు అంటే 25 ఎకరాలకు పైగా విస్తీర్ణాన్ని కలిగి ఉంటే చెరువులు, కుంటలను 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. 25 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం కలిగి ఉండే వాటికి 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్ పరిధిలో కూడా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు, కానీ రైతులు వ్యవసాయం చేసుకోవచ్చు. ఇక మీరు కొన్న ఇల్లు లేదా కొనాలనుకునే ఇల్లు బఫర్ జోన్ లేదా FTL లో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ముందుగా హైడ్రా అఫీషియల్ వెబ్సైట్ను విజిట్ చేయాలి. అదే lakes.hmda.gov.in. ఈ వెబ్సైట్ను గూగుల్లో విజిట్ అయిన తర్వాత లింక్ను క్లిక్ చేస్తే అక్కడ ఓ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఎంచుకున్న ప్రాంతంలోని చెరువుల వివరాలు వస్తాయి. ఆ కాలంలోని క్లిక్ బటన్ నొక్కితే మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ చెరువు FTL బఫర్ జోన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కనిపిస్తాయి. అక్షాంశాలు, రేఖాంశాలు కూడా ఉంటాయి. ఈ మ్యాప్లో బ్లూ కలర్ లైన్లో ఉన్నదంతా FTL, రెడ్ కలర్లో ఉన్నది బఫర్ జోన్. ఇదే వెబ్సైట్లో క్యాడస్ట్రల్ అనే మరో ఆప్షన్ కూడా ఉంటుంది. ఇందులో చెరువు ఏ సర్వే నెంబర్ పరిధిలో ఉంటుందో కూడా ఉంటుంది. ఇలా చెరువు మ్యాప్, సర్వే నెంబర్ల ఆధారంగా నిర్మాణాలు చెరువులో ఉన్నాయా, బయట ఉన్నాయా తెలుసుకోవచ్చు. తర్వాత ధరణి పోర్టల్లో అగ్రికల్చర్ సెక్షన్లోనూ అవే విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది బఫర్ జోన్ అంటే ఏంటి, FTL అంటే ఏంటి, మనం కొనే ఇల్లు లేదా ఉండే ఇల్లు వీటి పరిధిలోకి వస్తుందా లేదా రాదా అన్నది. మీరు కూడా ఒకసారి మీరుంటున్న నివాసాన్ని చెక్ చేసుకోండి. ఎంతకైనా బెటర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితే కనుక కామెంట్ చేయండి.